దయలేని కనగానిపల్లి ఎంఆర్ఓ కార్యాలయం. సత్యసాయి జిల్లా కనగానిపల్లి ఎంఆర్ఓ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యం వింతపోకడుకు ఇదొక పరాకాష్ఠగా మారింది. సత్యసాయి జిల్లా కనగానిపల్లి మండలం చంద్రచెర్ల గ్రామ నివాసి తన సొంత పొలానికి సంబంధించి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అన్యాయం చేస్తున్నారని గ్రామంలో 393 సర్వే నెంబర్ పొలానికి చెందిన బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ కుటుంబానికి సంబంధించిన భూమి రిజిస్టర్ డాక్యుమెంట్ ఆన్లైన్లో లేనిపోని సమస్యలు సృష్టించి సబ్ డివిజన్ల పేరిట మా భూమి కొలతలు మార్చి ఇబ్బందులు పెడుతున్నాడని అన్నాడు. ఈ విషయంలో తాను కోర్టును ఆశ్రయించానని, కోర్టు పరిధిలో ఉన్న భూ వ్యవహారాన్ని సంబంధిత మండల సర్వేయర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అన్నాడు. వీటిపై ఏళ్ల తరబడి కలెక్టర్ల వద్దకు, తహసీల్దార్ల వద్దకు తిరుగుతున్నా ఫలితం లేదని బాధితుడు వాపోయాడు. ఇదిలా ఉండగా సంబంధం లేని వారు భూమిపైకి చొరబడి దాడులకు తెగబడుతున్నారని అన్నాడు. కొంతమేర మా భూమిని ఆన్లైన్లో చూపిస్తుండగా వాటిని మార్చమంటే అధికారులు నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తున్నారని మీడియా ముందు బాధితుడు వాపోయాడు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తన సమస్యను తీర్చాలని వేడుకుంటున్నాడు. నా పేరు సతీష్ కుమార్, మాది చంద్రచెర్ల గ్రామము. రాజూరు పొలం మా పొలం ఉంది. మా నాన్నగారికి వచ్చి మా పిత్రాజితం మా తాతగారి నుంచి 83లో రిజిస్టర్ అయింది. 393 బండి అనేది 6 ఎకరాల 60 కానీ 1993 అంటే రిజిస్టర్ అయిన 10 ఏళ్ళకి మా పెద్దనాన్న రాయపాటి శ్రీరాములు అని చెప్పేసి బండి మరియు వంశీ వాళ్ళతో కలిసి సబ్ డివిజన్ కెనాల్ కోసం సబ్ డివిజన్ చేయించుకునేసి ఎక్కువ పాస్బుక్లు, బార్డర్ లెన్స్, మళ్ళీ బార్డర్స్ వాళ్ళని కూడా చేంజ్ చేశారు. దాని ద్వారా మొత్తం 393 సర్వే నెంబర్లు 25 ఎకరాల 99 సెంట్లు ఉంటే దాన్ని 39 ఎకరాల 72 సెంట్లు చేశారు.